హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే ఈ ఫోటోలో ఉన్న అతనైతే కనుక ఆ ఊరు డాక్టర్, పశువుల డాక్టర్ గారి తండ్రి అనమాట. చూడ్డానికి అలా ఉంటాడు, కానీ మా నాన్న చిన్ననాటి దోస్తు. తిరుపతమ్మ తల్లి బుర్ర కథలు, అలాగే బ్రహ్మంగారి నాటకాలు అన్నిట్లో షేరింగ్ అనమాట. ఇప్పటికి అలాగే ఉన్నారు, ఇంకా ఉన్నారు, బ్యాచ్ తీయలేదు. టాపిక్లోకి వెళ్ళిపోదాము. టాపిక్ వచ్చేసి ఈరోజు బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మోపూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ గంగా పార్వతీ సమేత చౌడేశ్వర స్వామివారి జీవధ్వజ పునః ప్రతిష్ట మహోత్సవము కార్యక్రమం అనమాట. సో ఈ టెంపుల్కి వచ్చేసి 900 సంవత్సరాలు పైగా చరిత్ర ఉందన్నమాట. మాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, ఈరోజే తెలిసింది. ఎందుకంటే మేము పుట్టి పెరిగిన తర్వాత ఫస్ట్ సారి చూస్తున్నాం అనమాట ధ్వజస్తంభం కార్యక్రమం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చరిత్ర కూడా ఉందంట. ఈ చరిత్ర ఏంటంటే, ఈ దేవాలయం దాదాపుగా 900 సంవత్సరాలు పైబడిన చరిత్ర కలిగినదని, ఈ దేవాలయం చోళ రాజులచే ప్రతిష్ఠించిన 100వ గుడిగా చెప్పుకుంటారంట. అప్పట్లో చోళ రాజులు ప్రతిష్ఠించారంట. 100వ గుడి అంట, వాళ్ళ చేతుల మీదుగా, చోళ రాజుల చేతుల మీదుగా. ఈ దేవాలయంలో ఏకాదశ పరివార దేవతలు మరియు నాగశాసనంతో పాటు స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉండటం విశేషం అని చెప్పుకుంటూ ఉంటారు. స్వామివారిని దర్శించిన, పూజించిన అతి శీఘ్రంగా కోరిన కోరికలు తీర్చేస్తారంట స్వామివారు. నాగ సంబంధమైన దోషాలు పోతాయని పెద్దలు చెప్తూ ఉంటారంట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా మేము తెలుసుకుంటే. 900 సంవత్సరాలు పైబడిన చరిత్ర అంటే ఎంతో హ్యాపీగా ఉంది. చోళ రాజులచే ప్రతిష్ఠించారంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మాకు కూడా తెలియదు, జస్ట్ సింపుల్గా ఏముందిలే శివాలయం అనుకున్నాము. ఫస్ట్ అయితే ఈ గుడి వచ్చేసి శివాలయం ఫ్రెండ్స్. స్వామివారు వచ్చేసి గంగా పార్వతీ సమేత స్వామివారు, చోడేశ్వర స్వామివారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ గుడి దగ్గరికి ఎంతోమంది మా ఫ్రెండ్స్, రిలేటివ్స్, చుట్టాలు, తెలిసిన వాళ్ళు చిన్ననాటి నుంచి అందరూ వచ్చారు. చూస్తున్నారు కదా, స్వామివారు ముందు సైడ్ అలా ఉంటారు. ఇటు పక్కన హోమగుండాలు అలా పెట్టారనమాట. ఒక సైడు మజ్జిగ, వన్ సైడ్ ఏమో కూల్ డ్రింక్స్ సప్లై చేస్తున్నారు, వన్ సైడ్ ఏమో వాటర్ ప్యాకెట్స్ అవన్నీ సప్లై చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సప్లై చేస్తున్నారు. బాగా ఎండగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారి మహిమ ఉందన్నమాట. ఆ రోజే ఎండ అనేది లేదు, చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఎప్పుడైతే ధ్వజస్తంభం కార్యక్రమం పూర్తయిపోయిందో ఆ తనంతరం ఇంకా ఎండ స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా జనాలు ఎలా వస్తున్నారో, వచ్చిన ప్రతి ఒక్కరికి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు. ధ్వజస్తంభం ఫ్రెండ్స్, చిన్నప్పుడు చాలా అంటే చాలా ఆడుకున్నాం. ఈ టెంపుల్లో చాలా మెమరీస్ ఉన్నాయి. భోజనాలు వన్ సైడ్ పెడుతున్నారు. మరొకసారి ఈ గుడి అడ్రస్ చెప్తాను, ప్రతి ఒక్కళ్ళు సందర్శించండి. చాలా అంటే చాలా పవర్ఫుల్. బాపట్ల జిల్లా అమర్తలూరు మండలం మోపూరు గ్రామం అనమాట. అంతకుముందు గుంటూరు జిల్లానే డిస్టిక్, కాకపోతే ఇప్పుడు చేంజ్ చేశారు బాపట్ల జిల్లాకి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. తిని నా ఫ్రెండ్ 10th క్లాస్ అనమాట, పేరు శ్రీలక్ష్మి. తిని పేరు నాగలక్ష్మి, మధ్యలో అమ్మాయి పేరు అపర్ణ, తన పేరు సాయిలీల. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఫ్రెండ్స్ అందరిని గ్యాదరింగ్ చేసి నెంబర్లు ఇచ్చుకొని. వీళ్ళు జూనియర్స్ హరిత, శివపార్వతి. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.